అలా చావు తప్పించి నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు ప్రసాద్. అప్పటి నుంచి మరబొమ్మలాగా బ్రతికేడుస్తున్నాను ఈ పసివాడి కోసం. ఈ అబ్బాయి నీ కొడుకా అండి? అవును. ఏ అలా అడిగా? క్షమించండి, నేను అపార్థం చేసుకున్నాను. ఏమిటి? ఏం లేదులేండి. ఏ విషయమైనా విన్నప్పుడు కన్నా చూసినప్పుడే నిజం తెలుస్తుంది. ఇంతకీ ప్రసాద్ ఎక్కడా? ప్రసాద్ నీకు బాగా తెలుసా? మనిషి గురించి ఎప్పుడో తెలుసుకున్నాను, కానీ ఆయన మనసు గురించి ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను. మనం ప్రేమించే వ్యక్తిలో మంచితనం మానవత్వం కన్నా మనం కోరేది వేరే ఉంది. ఆ కోరిక తీరే అదృష్టం నాలాంటి అభాగ్యురాలికి లేదు మంజు. అలా అనకండి అమ్మా. కుమార్ బాబు చాలా మారిపోయారు. తన పాత వృత్తికి పూర్తిగా స్వస్తి చెప్పారు. మిమ్మల్ని తెలుసుకుంటూ చాలా బాధపడుతున్నారు. ఇప్పుడు మీరు బ్రతికున్నారని తెలిస్తే ఎంతో సంతోషపడతారు. వెళ్దాం పద మంజు, నన్ను ఆయన దగ్గర తీసుకెళ్ళు. ఒక్కసారి ఆ కళ్ళల్లో వెలుగు చూసిపోద్దండి. ఇప్పుడు ఆయన ఇంట్లో లేరు. నేను వెళ్ళి ఈ సంగతి చెప్పి వీలైతే ఇక్కడికే తీసుకొస్తాను. అలాగే. ఇదిగోండి బాబు, వెళ్ళొస్తానండి. ఐఎమ్ వెరీ సారీ మేడం. వేరే ఆర్డర్స్ వచ్చే వరకు మీకు ఈ విషయంలో నేనేమీ సహాయం చేయలేదు. అలా అనొద్దు సార్. నేను ఇప్పుడు కుమార్ బాబుని కలుసుకోవడం చాలా అవసరం. ప్లీజ్. నో, ఐ కాంట్ అలౌ. బంగారం దాచిన చోటు బయట పెట్టే వరకు కుమార్తో ఎవరిని కలుసుకోనివ్వద్దని ఆర్డర్స్ ఉన్నాయి. అతను ఆ రహస్యం ఎవరితో ఉన్నా చెప్పేస్తే ఇంకేమైనా ఉందా? ఓ గాడ్, నేను ఆ పిచ్చి పిచ్చి రహస్యాల కోసం రాలేదండి. చనిపోయింది అనుకుని ఆయన భార్య బ్రతికే ఉందని, ఆయనకు ఒక కుమారుడు కూడా పుట్టాడని చెప్పడానికి వచ్చాను. అవకాశం ఉంటే మీరైనా ఆయనకి విషయం తెలియచేయండి. వెళ్ళొస్తానండి. ప్లీజ్ ఒక్కసారి వెళ్ళాను. భార్య బిడ్డను చూసుకుని వెంటనే వచ్చేస్తాను. ఇఫ్ యూ డోంట్ బిలీవ్ ఐఎమ్ సారీ మిస్టర్ కుమార్. మిమ్మల్ని ఎలాంటి పరిస్థితుల్లో రిమాండ్ బయట పంపాల్సిన లేదు. రూల్స్ మీకు తెలుసు. ఐఎమ్ సారీ. ఇన్స్పెక్టర్ గారు, ఇన్స్పెక్టర్ గారు, అందుగా వెళ్తా. ఎందుకు వస్తాను? వెళ్ళలేదా? నా భార్య చావలేదు, బ్రతికే ఉంది. నా భార్య చావలేదు. నేను ఊరి పోసుకునైనా చేస్తాను కానీ నీలాంటి నీచుని పెళ్లి చేసుకోవడం ఇస్ జస్ట్ ఇంపాసిబుల్. నువ్వు నా కంటి వెలుగువి, నా బ్రతుకు పాఠం. నువ్వు పోతే మీ మామ అప్పు 10 లక్షలు ఎలా తీరుతుంది? అందుచేత నువ్వు బ్రతుకున్నా నిన్ను పెళ్లి చేసుకుని నీకు నీ కోట్లాది ఆస్తికి నేను భర్తను కావాలి. ఆస్త? కోట్లాది ఆస్త? అదెక్కడి నుంచి వచ్చింది? అదే తమ తండ్రి గారు తమ పేరు రాసిన వీలునామా ప్రకారం సంక్రమించబోయే ఎస్టేట్లు.
నా తండ్రికి ఎస్టేట్లు లేవు, వీళ్ళు నామాలు అంతకంటే లేవు. ఏదో ఉన్న కొంచెం ద గ్రేట్ మావగారు బుర్ర పంద్యాలు హరించేశారు. అబ్బే అంతా ఒట్టిది బాబు. మా మంజు నటిస్తోంది, మంచి యాక్ట్రెస్. మంజు గారు, నువ్వు చాలా గొప్ప యాక్టర్ డబ్బారావు. శృంగార సుబ్బారాయణం గారు, సుబ్బారాయణం గారు అని కోట్లు, ఎస్టేట్లు అని రోజుకో రకంగా అబద్ధాలు చెప్పి నన్ను మోసం చేశావు. యు ఆర్ వెరీ స్మార్ట్ మిస్టర్ డబ్బారావు, వెరీ స్మార్ట్. బాబు మీ డబ్బు. నాకు అబద్ధాలు చెప్పి నన్ను మోసం చేసినందుకు తగిన సత్తి చేయండి. బాబు గారు నన్ను క్షమించాలి బాబు గారు. బాబు గారు బాబు గారు. మిస్టర్ మోహన్ బాబు, ఇక నేను వెళ్ళొచ్చా? నో 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 మై స్వీట్ హార్ట్. ఎస్టేట్లు ఉన్నా లేకపోయినా నువ్వు నా బంగారం కొండవు. వజ్రాలగనివి. నీ గార్డియన్ కుమార్ బాబు లక్షలు విలువ చేసే బంగారం ఎక్కడో దాచిపెట్టాడు. ఆ విషయం తెలుసుకుని చెప్పామంటే నాకంతే చాలు. తరువాత నీ ఇష్టం. పోతే నీకంటే ఆ బంగారం కుమార్ బాబుకి ఎక్కువ కాదు, నాకు తెలుసు. పద, ఒక్కసారి జైలుకెళ్ళి కుమార్ బాబుని దర్శించొద్దాం. గురే ఎంతసేపు ఎక్కడికి వెళ్ళా? నీ కోసం వెయిట్ చేసి బోర్ ఎక్కిపోతుంటాను. ఎక్కడైనా పరపర్రా? ఏమిట్రా నీ కాగ్గోలా? కాగ్గోర కాదు గురు, మంజు వచ్చి నీ కోసం వెతుకుతోంది. నా కోసం వెతుకుతోంది? ఇక్కడే గురు. బాబా మంజు గురు. తమరా అన్నగారు ఇక్కడికి ఎలా ప్రత్యక్షం అయ్యారు? ప్రత్యక్షం కాకపోతే ఎలా తమ్ముడు? నిన్ను వేటాడతానని చెప్పానుగా. రే పాన్ లే. అబ్బా 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 దెబ్బకు చుక్కలు కనపడేట్టు చేశాడు రా నాయన. అవును, జైల్లో ఉండవలసిన వాడు ఇక్కడికి ఎలా వచ్చాడు? పారిపోయి వచ్చి ఉంటాడు. ముందు ఇన్ఫర్మేషన్ పోలీస్ స్టేషన్ కి అందజేయాలి. ఈలోగా అన్నగారు పారిపోకుండా గట్టిగా గట్టిపడేద్దాం. ఓ తాడు ఉంటే పడరా. తాడు చెట్టు అంత ఉన్నాడు. ఎంత పెద్ద తాడు కావాలో ఏమో. కట్టిపడే. తాడితో కట్టి తాడి చెట్టుకి ఎలాడిస్తాను. అమ్మాయి 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 ఎంత బరువు ఉన్నావురా బాబు. గురు, నువ్వెప్పటి నుంచి ఎదురు చూస్తున్నా. ఏదో ఒక రోజున ఈ ముఖ్యమంత్రి పచ్చి కొట్టేస్తానని సవాల్ చేశాను. థ్యాంక్ యూ రఫాన్ గారు. గురు గురు, జేబులో పెట్టేస్తావిటి గురు. అందులో సరికి అమ్మత్రం ఉందో చూడు. కనీసం 4 రౌండ్స్ కానీ సరిపోవాలి. ఇలా స్ప్రౌలైనప్పుడు పర్సు కొట్టేస్తే ఇక మన చేతి వాటంలో గొప్పే ఉంది. అన్నగారు తెలివిగా ఉన్నప్పుడు పర్సు కొట్టేస్తేనే మనం జబుశ్రీ. ఎలా ఉంది మన బ్లేడ్? మాస్టర్ బ్లేడ్, యమా స్పీడ్. రండి అన్నగారు. అమ్మ అది అది తమరు కొన్నాళ్ల పాటు జైల్లో విశ్రాంతి తీసుకోండి ముఖ్యమంత్రి గారు. ఓ మోహన్ బాబు, ఏమిటి పోలీస్ స్టేషన్ దగ్గర మకాం వేశారు ఫ్రెండ్ గారు? కుమార్ని కలుసుకోవటానికి. నువ్వు అందుకోసమే వచ్చావా? వారిప్పుడు ఇక్కడ లేరు, మన స్వాధీనంలో ఉన్నారు. మళ్ళీ జైల్లో పెట్టించడానికి వచ్చాను. ఎలా ఉంది మన బ్లేడ్? ఏం బాగులేదు. కుమార్ని జైలుకు పంపించడానికి వీల్లేదు. అతనితో నాకు చాలా అవసరం ఉంది.
ఎక్కడున్నాడో చెప్పు. నీ అవసరంతో నాకు అనవసరం. నేను చూపించను. చూపించకపోతే చాలా ప్రమాదం. ఉం? బెదిరిస్తున్నావా? ఎవరికి ప్రమాదం? నీకా నాకా? నో 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 నో. ప్రమాదం నీకు కాదు నాకు కాదు ప్రసాద్, నువ్వు ప్రేమించిన మంజుకి. అంటే ఏముంది, నాకు కావలసిన కుమార్ నీ దగ్గర ఉన్నాడు, నీకు కావలసిన మంజు నా దగ్గర ఉంది. నువ్వు సరే అంటే సరికి సరే బేరం కుదుర్చుకున్నావు. గురు తప్పే ఉంది, తలుపు. సరే, కానీ మంజును ముందుగా నాకు అప్పగించాలి. ఓకే రేగంగులు వెళ్ళి మంజుని లిస్ట్ చేయి. అలా కాదు పానకాలు, నువ్వు అతనితో వెళ్ళు. మంజుతో నువ్వు సేఫ్ గా మన ఇంటికి చేరిన తర్వాత గోల్డెన్ టీ స్టాల్కి ఫోన్ చేయి, అక్కడ ఉంటాం. ఓకే కమా రండి ఫ్రెండ్ గారు. Come on. రెండు సింగిల్ టీ. నాకు టీ వద్దు. కొన్ని కాఫీ. ఏమీ వద్దు. ఓ సింగిల్ టీ పట్రా. మ్మ్. హలో, నేనేరా, ఏమైంది? ఇంటికి క్షేమంగా చేరాను గురి. వెరీ గుడ్. నేను వచ్చేంత వరకు ఇంటి దగ్గరే ఉండండి. నా మాట చెల్లించాను. ఇక నువ్వు బేరం బేరమే, బ్లేడ్ బ్లేడ్. కమాన్. పాపం చాలా ప్రయాసపడుతున్నారు కుమార్ బాబు. అయినా ఇంత గొప్ప మిత్రుని నీ వచ్చిన తర్వాత కూడా సమపాడడం న్యాయం కాదు. కట్లుడదేంటి? ఈ ఉపకారానికి ఏదో ఖరీదుండే ఉంటుంది. ఏమిటది? నువ్వు చాలా తెలివి కలవాడు అన్నగారు. ఏం చెప్పినా సరే అర్జెంట్ గా అర్థం చేసేసుకుంటావు. ఈ మోహన్ బాబు గారికి బంగారం, అదే ఆ బంగారం కావాలట. అంటే ఈ ముఠాన్ని వెంట పెట్టుకొచ్చింది నువ్వేనన్నమాట. కనబడల్లా? ఏం సందేహం లేదు. ఒకనాడు డబ్బు కోసం నా మంజుని నీకమ్మాను. ఈ రోజు నా మంజు కోసం నిన్ను ఈ మోహన్ బాబు గారికి అమ్మేశాను. మన బాకీ చెల్లు. ఎలా ఉంది మన ప్లేడు? కోపం మీకే కాదు, అందరికీ వస్తుంది కుమార్ బాబు. ఇది ఆ రోజు దెబ్బకు బదులు దెబ్బ. అవును, నీకు వడ్డీతో సహా ఇస్తాను చెప్పాను కదా. రే కుమార్, రైల్వే యార్డ్లో ఆ బంగారం ఎక్కడ దాచావో మర్యాదగా చెప్పు. మన జమా ఖర్చులు పూర్తయిపోతాయి. నీ బంట్లను ఒక్కసారి కట్లు వెప్పమను. బంగారం సంగతే కాదు, నీ సంగతి, నీ జమాకత్తుల సంగతి తేల్చేస్తాను. ఓహో, చక్రవడ్డీ లేకుండా చెప్పరన్నమాట. రేలంగా బాబు గారిని రైల్వే యార్డు దగ్గర తీసుకుపదండి. అక్కడ చూద్దాం బాబు గారి పట్టుదల. అన్నగారి నోట్లోంచి నువ్వు గింజైనా రాల్చడం మన వల్ల కాదంటాను. ఏమంటారు మోహన్ బాబు? ఆ బంగారం రహస్యం వాడు బయట పెట్టకపోతే బతుకుండగానే వాడిని పాతి పెట్టేస్తాం. మీ ఇష్టం. ఎవరిని పాతి పెట్టినా నాకు అనవసరం. నా సవాల్ నేను గెలిచాను. లేడంటే లేడే. అరే పానకారు, గెలిచాను రా. ముఖ్యమంత్రి బస్ కొట్టేశాను. ఎలా ఉంది మన బ్లేడ్? నీ బ్లేడే బ్లేడ్, ఇంటర్నేషనల్ బ్లేడ్. అది ఓపెన్ చేసి చూడు, మన సరుకు సరిపడ సరుకు ఏమైనా ఉందా? ఈ ఫోటో ఈ పర్సులోకి ఎలా వచ్చింది? అది కుమార్ గారి పర్సు. నీ దగ్గరికి ఎలా వచ్చింది ప్రసాద్? ఈ ఫోటో ఎవరిదమ్మా? ఇది కుమార్ గారి చిన్నప్పటి ఫోటో. ఆ పక్కనున్నది ఆయన తప్పిపోయిన తమ్ముడు. ఆ సంగతి మీకెలా తెలుసు? బాగుంది. ఈవిడ తెలియకపోతే ఇంకెవరికి తెలుస్తుంది? ఈవిడ కుమార్ గారి భార్య. ఉండండి, ఎంత పని చేశాను. చేతులారా సొంత అన్ననే హంతకులకు అప్పచెప్పాను. ఏమిటి ప్రసాద్, ఏమిటో అనేది? ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? హంతకులు ఏమిటి, అప్పచెప్పుడు ఏమిటి? నా గుండె పగిలిపోతుంది. చెప్పు ప్రసాద్, ఏం జరిగిందో చెప్పు. మీరేం దిగులు పడకండి వదినా. నా ప్రాణాలు అడ్డు పెట్టైనా సరే అన్నయ్యని కాపాడుకుంటాను. పానకాలు, ఏం గురు? నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళని వెంట పెట్టుకుని రైల్వే యార్డ్ దగ్గర. సరే గురు. భయపడకండి.
రే కుమార్ బాబు, ఇప్పటికైనా బంగారం ఎక్కడ దాచిపెట్టావో గుర్తొచ్చిందా? చెప్పు. వింటున్నా. రే, ఆ బంగారం ఎక్కడ దాచావో మర్యాదగా చెప్పు, నీకు వాటా ఇస్తాను. లేదా ఆ వచ్చే ట్రైన్ కింద పడి నజ్జైపోతావు. చెప్పరా, ఎందుకు అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకుంటావు? బ్రేక్ చేస్తున్నాం. అగ్రిమెంటే కాదురా, నీ తల కూడా బ్రేక్ చేస్తాను. అన్నయ్య, చూడన్నయ్య, అన్నయ్య, సురేష్ అన్నయ్య, అన్నయ్య, ఏనన్నయ్య, భవాని, భవాని, అన్నయ్య, తమ్ముడు, అన్నయ్య, భవాని, తమ్ముడు, అన్నయ్య, ఎందుకు కుమార్ తరఫున పోట్లాడతావు ప్రసాద్? నాతో కలవ. బంగారం చెరిసగం పంచుకున్నా. పంచుకోవటం కాదురా, ముందు నీ చర్మం వలుస్తాను ఇప్పుడు.
పోలీసులు వస్తున్నారు. ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నయ్య. నా మాట వినాడు దూకి. వాళ్ళకి దొరికితే మళ్ళీ జైల్లో పెడతాను. పెడితే పెట్టని, ఎప్పుడో సరే వెళ్ళాల్సింది. తమ్ముడు, జీవితంలో పోగొట్టుకున్న సంతోషం, తిరిగి రాదనుకున్న ఆనందం దొరికిన అమృత గడియరా ఇది. ఒక్క క్షణం ఆగితే ఈ అమృత గడియ విషగడి అయిపోతుంది. నా మాట విని ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నయ్య. జీవితం అంతా నీ కోసం వెతికాను, కళ్ళు కాయలు కాచిపోయినాయి. ఇన్నాళ్ళ నుంచి నువ్వు కనిపిస్తున్నా నువ్వు నా తమ్ముడు భవానీవేనని కనుక్కోలేకపోయాను. ఇప్పుడు ఇక జైలే కాదు, చావు వచ్చినా సిద్ధమే. నిన్ను మాత్రం విడిచి వెళ్ళలేను తమ్ముడు. అన్నయ్య, తమ్ముడు, హ్యాండ్స్ అప్. కమ్ ఆన్, కమ్ అవుట్, కమ్ అవుట్, కమ్ ఆన్. మూవ్, మూవ్. అన్ను కుమార పడిపోతున్నాడు. తగలే, ఎవరో దగ్గర రాకండి. రే కుమార్, ఆ బంగారం ఎక్కడ దాచావో మర్యాదగా చెప్పు, లేదా నీ బిడ్డ ప్రాణాలు గంగలో కలిసిపోతాయి. 10 లెక్క పెట్టేలోగా చెప్పాలి. 1, 2. చెప్పండి, బంగారం పోతే పోయింది, బిడ్డ ప్రాణానికి ప్రమాదం చేయకండి, చెప్పండి. 3, 4, 5, 6, ఏమండి? 7, 8, 9. ఆగు చెప్తాను. అది తండ్రి ప్రేమంటే. ఆ బంగారం ఎక్కడ దాచావో మర్యాదగా చెప్పు. నన్ను వదిలేసి ఆ కుమార్ను పట్టుకోండి. ఆ బంగారం ఎక్కడ దాచాడో కనుక్కోండి. ఇద్దరం చెరిసగం మంచుకుంటాం. ఇన్స్పెక్టర్, ఇదిగో బంగారం. వెరీ గుడ్, లెట్స్ గో. జస్ట్ మినిట్ సార్. క్యారీ ఆన్. తమా, నన్ను క్షమించగలవా? అవేం మాట్లాడండి. అన్నయ్య, బాధపడదు తమ్ముడు, త్వరలోనే వచ్చేస్తానుగా.